రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫలితాల్లో నారాయణ విద్యార్థులు సత్తా చాటారు. నెల్లూరులోని హరినాథపురం నారాయణ బ్రాంచ్ జూనియర్, సీనియర్ విభాగాల్లో టాప్ ర్యాంకులను సాధించారు. అత్యుత్తమ మార్కులతో నారాయణ విద్యార్థులు మరోసారి చరిత్ర సృష్టించారు. ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన సభలో విద్యార్థులను జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి అభినందించారు. అనంతరం కాలేజు కోర్డీన్ రాయుడు మీడియాతో మాట్లాడుతూ లక్షలాది మంది విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు నారాయణ విద్యాసంస్థలు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటాయని తెలిపారు. ప్రతి ఏడాది ఇంటర్ ఫలితాలలో నారాయణ విద్యార్థుల విజయ పరంపర కొనసాగుతూనే ఉంటుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులు తమ ఆనందాన్ని N3 న్యూస్తో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్స్, డీన్స్, ఏజీఎంలు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం అండి. నేను జయకుమార్ రాయుడు, నారాయణ నెల్లూరు జూనియర్ కాలేజెస్ కోర్డీన్ మాట్లాడుతున్నామండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ జూనియర్ ఇంటర్ మరియు సీనియర్ ఇంటర్ స్టేట్ రిజల్ట్స్ రిలీజ్ కావడం జరిగింది. ఈ రిజల్ట్స్లో నారాయణ గ్రూపు ఎప్పట్లాగే అత్యధికమైనటువంటి మార్కులు మా విద్యార్థులు సాధించారు. స్టేట్ లెవెల్లో జూనియర్ ఇంటర్మీడియట్లో తీసుకుంటే ఎంపీసీలో 470కి 468, బైపీసీలో 455కి 452, అదేవిధంగా సీనియర్ ఇంటర్మీడియట్లో 1000 మార్కులకు గాను ఎంపీసీలో 993, బైపీసీలో 1000 మార్కులకు గాను 991 రావడం జరిగింది. నెల్లూరు నారాయణలో మా దగ్గర ఇక్కడ జూనియర్ కాలేజెస్లో చదివినటువంటి విద్యార్థులు చాలా మంచి ఫలితాలు సాధించారు. గత సంవత్సరంతో పోలిస్తే అన్ని విభాగాల్లో కూడా ప్రోగ్రెస్ ఉంది. లాస్ట్ ఇయర్ నెల్లూరు నారాయణ టోటల్ పాస్ పర్సంటేజ్ 94% ఉంటే ఈ సంవత్సరం 96%, 2% పెరిగింది జూనియర్ ఇంటర్లో. మీకు అందరికీ తెలుసు, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఈ సంవత్సరము జూనియర్ ఇంటర్లో మార్పులు తీసుకురావడం జరిగింది. పరీక్షా విధానంలో, సిలబస్లో మార్పులు తీసుకురావడం జరిగింది. మార్పులు ఎలా వచ్చినా నారాయణ విద్యార్థులు రెడీగా ఉంటారు. నారాయణ అడ్మినిస్ట్రేషన్ కానీ, ఉపాధ్యాయులు కానీ అందరూ రెడీగా ఉంటాం. దానికి నిదర్శనమే ఈరోజు వచ్చినటువంటి ఫలితాలు. ఈ కొత్త సిస్టంలో జూనియర్ ఇంటర్లో వచ్చినటువంటి సిస్టంలో నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వితిన్ 3 hours ఇంతకుముందు సంవత్సరం కంటే ఎక్కువ రాయాల్సి వచ్చినా విద్యార్థులు బాగా కష్టపడ్డారు. దానికి తగినట్లుగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా మాతో మంచిగా సహకారం చేశారు. అందువల్ల ఇంతటి మంచి ఫలితాలు రావడం జరిగింది. నెల్లూరులో మరీ ముఖ్యంగా మనకి ఎంపీసీ విభాగంలో 4 దిక్కుల్లో కూడా 470కి 467, ఈస్ట్ బ్రహ్మదేవం, వెస్ట్లో నరసింహకొండ 467 2 క్యాంపస్ల్లో, నార్త్లో స్టోనోస్పేట 467, సౌత్లో చెముడుగుంట 467, సెంటర్లో ఈ హరినాథపురం మనం కూర్చోన్నాం ఇక్కడ 467. ఇలా ఏ దిక్కులో చూసినా హయ్యెస్ట్ మార్క్స్ మా విద్యార్థులు ప్రతి క్యాంపస్లో కూడా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మాకు బైపీసీలో కూడా 455కు గాను 451 మార్కు తీసుకురావడం జరిగింది జూనియర్ ఇంటర్లో. ఏ విభాగంలో చూసుకున్నా, దేంట్లో చూసుకున్నా విద్యార్థులు వాళ్ళ యొక్క ప్రతిభని అత్యుత్తమ స్థాయిలో ఈ సంవత్సరం తీసుకురావడం జరిగింది. ఈ 2026 సంవత్సరానికి ఇది ఆరంభంగా చాలా మంచి రిజల్ట్స్ తీసుకురావడానికి నిజంగా మేము ఎంతో సంతోషంగా ఉంది మా అందరికీ. జూనియర్ ఎంపీసీ విభాగంలో 467 మార్కులు 8 మంది విద్యార్థులు ఒక్క నెల్లూరు నారాయణ నుంచి రావడమే జరిగింది. ఓన్లీ మా నెల్లూరు నారాయణ నుంచే 467 మార్కులు 8 మంది విద్యార్థులకు రావడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పినట్టు అన్ని దిక్కుల్లో ఉన్నటువంటి వాళ్ళు, మా క్యాంపస్ల్లో అన్ని చోట్ల ఉన్నటువంటి వాళ్ళు, మన్నే సహస్ర దీక్షితారెడ్డి 467, పెంచల జస్విత 467, మనోజ్ఞ 467, మేడూరు ముని సుశాంక్ 467, గండవరపు పూర్విక అక్షయ 467, యనమాల మోక్షిత లక్ష్మి 467, గూడూరు వైష్ణవి 467,
సాత్విక్ రెడ్డి 467, వీళ్ళ 8 మంది కూడా 470కి 467 ఎంపీసీ జూనియర్ విభాగంలో తీసుకురావడం జరిగింది. జూనియర్ బైపీసీ విభాగంలో 451 అవుట్ ఆఫ్ 455, జావేరి లాస్యా 451, సయ్యద్ నిషాద్ 451, వసుధ హర్షిని 451, లక్ష్మీ ప్రణీత 451 తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా సీనియర్ విభాగంలో కూడా నెల్లూరు నారాయణ నుంచి ఎంపీసీలో 990 మార్కులు పైన 13 మంది ఉన్నారు. 989 పైన బైపీసీలో 2 ఉన్నారు. ఈ యొక్క పాస్ పర్సంటేజెస్లో కానీ అత్యధిక మార్కులు తీసుకురావడంలో కానీ నారాయణ విద్యార్థులు వాళ్ళ యొక్క కష్టం ఫలితం ఈరోజు మనందరికీ కనబడుతూ ఉంది. సో ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పులు తీసుకొచ్చిన ఇంతకుముందు కూడా మనకి బైపీసీ విభాగంలో ఎంసెట్ నుంచి నీట్కి మారిన తర్వాత వెంటనే మా యొక్క సిస్టమ్స్ కూడా మార్చుకొని ఎలా అయితే ఉత్తమమైనటువంటి ఫలితాలు జాతీయ స్థాయిలో సాధిస్తూ ఉన్నామో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మరొకసారి నిరూపించారు మా విద్యార్థులందరూ. సిస్టమ్ మారినా మేము ఎప్పుడు ముందే ఉంటామని మా స్టూడెంట్స్ అందరూ ఈరోజు కన్ఫర్మిటీ ఇచ్చారు. సో దీనికి ఏంటంటే నారాయణ విద్యా సంస్థల్లో ప్రణాళికాబద్ధమైనటువంటి టీచింగ్ ఉంటుంది. ఒక షెడ్యూల్ ఉంటుంది, కామన్ షెడ్యూల్ త్రూఅవుట్ ద స్టేట్. ఏ రోజు ఏ లెసన్ ఏ గంట చెప్పాలి అనేటటువంటిది ముందుగానే ఎక్స్పర్ట్స్ కూర్చొని డిసైడ్ చేసినటువంటి ఒక సిస్టమాటిక్ అండ్ సైంటిఫిక్ ప్రణాళిక ప్రకారము టీచింగ్ జరుగుతుంది. అంతేకాకుండా ఎవ్రీ వీక్ వాళ్ళకి వీకెండ్ ఎగ్జామినేషన్స్, ఎంపీసీలో అయితే మెయిన్స్, ఎంసెట్, అదేవిధంగా ఐఐటి అడ్వాన్సు ఎవ్రీ వీకు వాళ్ళకి ప్రణాళికాబద్ధంగా జరుగుతాయి. అదేవిధంగా బైపీసీలో కూడా నీట్ ఎగ్జామినేషన్ ఎవ్రీ వీక్ జరుగుతుంది. ఒక ఆబ్జెక్టివ్లోనే కాకుండా డిస్క్రిప్టివ్ కూడా విద్యార్థులకి ఎప్పటికప్పుడు తర్ఫీదిస్తూ మధ్యలో వాళ్ళకి సంబంధించినటువంటి అనాలిసిస్లు 14 రకాల అనాలిసిస్లు మనకి నారాయణ సిస్టంలోనే ఉందండి. ఇంతవరకు మీరు దేశవ్యాప్తంగా చూస్తే ఎవ్రీ వీక్ అన్ని రకాల అనాలిసిస్లు మా ప్రిన్సిపాల్స్ కానీ డీన్స్ కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అనాలిసిస్ పిల్లలతో మాట్లాడడం జరుగుతుంది, పేరెంట్స్కి ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ సహాయంతో ఎన్లర్న్ యాప్ నారాయణ గ్రూప్ తీసుకురావడం జరిగింది. ఈ యాప్లో విద్యార్థుల యొక్క అటెండెన్స్ కానీ లేదా వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ కానీ వాళ్ళ వీకెండ్ మార్క్స్ కానీ ఏదైనా కూడా చేతిలో మొబైల్ ఫోన్లో పేరెంట్స్ చూసుకునే విధంగా నారాయణ సంస్థలు పెట్టడం జరిగింది. దీనివల్ల ఎప్పటికప్పుడు పేరెంట్స్కి వాళ్ళ పిల్లల యొక్క ప్రోగ్రెస్ తెలవడానికి ఎంతో ఉపకారం జరుగుతూ ఉంది. అంతేకాకుండా నారాయణలో మేము స్టడీ మెటీరియల్స్, ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ 651 క్యాంపస్లు, ఎంతమంది అత్యుత్తమైనటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. వీళ్ళందరూ ఈ వీకెండ్ ఎగ్జామినేషన్స్ కానీ లేదా వాళ్ళకు సంబంధించిన స్టడీ మెటీరియల్స్ కానీ ప్రిపేర్ చేసి అందించడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ తర్వాత పోస్ట్ ఎగ్జామ్ అనాలిసిస్, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అనాలిసిస్ కానీ వాళ్ళందరికీ అందించి ఎక్కడైతే విద్యార్థులు తప్పులు చేస్తున్నారో ఎర్రర్ అనాలిసిస్ రావడం జరుగుతుంది. దానికి సంబంధించి ఎర్రర్ నోట్సు, ఎర్రర్ రెక్టిఫికేషను చేయడం జరుగుతూ ఉంది. సో ఎగ్జామినేషన్ ప్రిపరేషన్కి స్టాండర్డైజేషను నారాయణ సంస్థలు ఎప్పటి నుంచో చేయడం జరిగింది. ఇంత సైంటిఫిక్ వేలో పిల్లలకి ఏదైతే అవసరమో ఎలా చెప్తే ఈ పిల్లలకి బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి చైర్మన్ గారు, మన ఫౌండర్ చైర్మన్ గారు నారాయణ గారు, అదేవిధంగా మేనేజ్మెంటు మాకు అందరికీ సహకారం అందిస్తూ ఉపాధ్యాయులందరికీ ఎప్పటికప్పుడు తర్ఫీదు ఇస్తూ చేయడం వల్ల ఇంత వాళ్ళకి రిజల్ట్ రావడం జరుగుతూ ఉంది. ఏ ఫలితాలైనా అది డిస్క్రిప్టివ్ కానీ ఆబ్జెక్టివ్ కానీ ఎనీ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ మా స్టూడెంట్స్ ముందుంటారు. అంతేకాకుండా ఈ సంస్థ ఈరోజు ఆసియాలో అత్యుత్తమైనటువంటి బిగ్గెస్ట్ ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్ నారాయణ గ్రూప్. ఇంత గ్రూపు మన నెల్లూరు నుంచి అభివృద్ధి కావడం, స్టార్టింగ్ పాయింట్ నెల్లూరు కావడం మనకెంతో గర్వకారణం. ఈ యొక్క సిస్టంలో మొదట స్టూడెంట్స్ మా దగ్గర జూనియర్ ఇంటర్కి వచ్చేటప్పటికే వివిధ రకాలైనటువంటి స్కూల్స్లో
నుంచి వస్తారు. మొదట కాన్సెప్ట్ డెఫినిషన్ ఫార్ములా అక్కడి నుంచి స్టార్ట్ అయితే సిడిఎఫ్ అనే ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది నారాయణ గ్రూప్. అక్కడి నుంచి స్టార్ట్ చేయడం జరిగితే వాళ్ళకి మెయిన్స్ విడిగా, అడ్వాన్స్డ్ విడిగా, నీట్ విడిగా, ఇవన్నీ కాకుండా మరలా వాళ్ళకి అసైన్మెంట్స్ కానీ లేదా వేరే వాళ్ళకి అంటే స్పీడ్ అనాలిసిస్, స్పీడ్ టెస్ట్లు కానీ ఇలా డిఫరెంట్ మోడల్స్ మనం ఇవ్వడం జరుగుతూ ఉంది. విద్యార్థులు కూడా నిరంతరం కష్టపడి చాలా వర్క్ చేశారు ఈ సంవత్సరం. నిజంగా మేమైతే మొదట కొద్దిగా భయపడిన మాట వాస్తవం. ఎందుకంటే ఈ కొత్త సిస్టంలో మన విద్యార్థులు కొత్తగా రాస్తున్నారు, ఏ విధంగా ఉంటుందో రిజల్ట్స్ అని చెప్పి, ముఖ్యంగా లాంగ్వేజెస్ కూడా ఈ సంవత్సరం చాలా మార్పులు చేయడం జరిగింది. సో దీనికి అనుగుణంగా మనం ప్రిపేర్ చేయగలుగుతామని కొద్దిగా మొదట్లో మేము అనుకున్నా, దానికి ప్రోగా మా ఉపాధ్యాయులంతా కూడా వాళ్ళకి మెటీరియల్స్ తయారు చేసి విద్యార్థులను సరిగా తర్ఫీదు ఇవ్వడం వల్ల ఇంతటి ఉత్తమమైనటువంటి ఫలితాలు సాధించడం జరిగింది. ఏదో ఒక క్యాంపస్లోనో ఒక దగ్గర కాకుండా డిస్ట్రిబ్యూట్ అయింది. మీకు మొదటే చెప్పాను నేను, ఏ దిక్కులో చూసినా మా క్యాంపస్లో ఇంతటి ఎక్స్పర్ట్ స్టూడెంట్స్ వాళ్ళ యొక్క కష్టం ఈరోజు ఫలించిందని చెప్పడానికి నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అన్ని ఏర్పాట్లు దీనికి అంతటికి కూర్పు మేనేజ్ చేయడానికి, తర్వాత వీటన్నిటికీ అడ్వైజరీగా మా జనరల్ మేనేజర్ గారు, నారాయణ గ్రూప్ సంస్థల జనరల్ మేనేజర్ గారు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు దీనికి అంతా కూడా బ్యాక్ బోన్ అంతా సపోర్ట్ ఇస్తూ మాకందరికీ గైడెన్స్ ఇస్తూ ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ ఈ క్యాంపస్ల్లో ఏ విధంగా ఎలా మనం స్టాఫ్ను పెట్టుకోవాలా, ఎలా అరేంజ్మెంట్స్ ఉండాలా, ఏ విధంగా చేస్తే మనకి స్టూడెంట్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది, ఈ యొక్క అంతటికి మూల స్తంభంగా మాకు విజయభాస్కర్ రెడ్డి సార్ ఉన్నారు. ఇలాంటి ఫలితాలు మరలా రాబోయేటటువంటి రోజుల్లో కూడా రేపు మెయిన్స్లో కూడా మంచి రిజల్ట్స్ రాబోతూ ఉంది. ఆల్రెడీ మనకి మార్క్స్ రావడం జరిగింది. ర్యాంకులు అనేవి రేపు 20వ తారీఖున ప్రకటిస్తారు. మెయిన్స్లో కానీ రాబోయేటటువంటి నీట్లో కానీ అడ్వాన్స్డ్లో కానీ మంచి ఫలితాలు మా విద్యార్థులందరూ సాధిస్తారు. దీనికి సహకారం అందించినటువంటి ముఖ్యంగా మా పేరెంట్స్కి వాళ్ళకి ఎంతో రుణపడి ఉంటాం. వాళ్ళకందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. అదేవిధంగా మా యొక్క అధ్యాపకేతర అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ అందరికి కూడా పేరున వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. అందరూ స్టూడెంట్స్ మంచి మార్కులు తెచ్చుకున్న వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. నా పేరు సహస్ర దీక్షిత. నేను నెల్లూరు నారాయణ హరినాథపురం బ్రాంచ్లో ఎంపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నేను 467 మార్క్స్ సాధించాను. దీనికి కారణమైన మా ప్రిన్సిపల్ మేడం, డీన్ సార్, మా పేరెంట్స్, మా హరినాథపురం స్టాఫ్ అందరికీ చాలా థ్యాంక్స్. అందరికీ నమస్కారం. నా పేరు నిషాత్. నేను నెల్లూరు నారాయణ శివాని భవన్ జూనియర్ కాలేజీ చదువుతున్నాను. నేను 455 మార్కులకు గాను 451 మార్కులు సంపాదించుకున్నాను. దీనికంతటి కారణం అయిన మా అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్, ప్రిన్సిపల్ మేడం గారు, డీన్ మేడం గారు అందరికీ నా కృతజ్ఞతలు. అమ్మ చూపించే ఆప్యాయత, నాన్న కురిపించే ఆత్మీయత ఎల్లవేళలా నెల్లూరు నారాయణ రెసిడెన్షియల్లో కెరీర్ బేస్డ్ ప్రోగ్రామ్స్తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్గా మార్చడమే లక్ష్యంగా ఈ టెక్నో, ఒలింపియాడ్, సివో స్పార్క్ మరియు మెడి స్పార్క్ వంటి ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్స్తో నెల్లూరులోనే మరెక్కడా లేని విధంగా అత్యుత్తమ శిక్షణ, బెస్ట్ స్టడీ మెటీరియల్తో, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్తో, హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్తో, 24 గంటలు మెడికల్ అండ్ సెక్యూరిటీ ఫెసిలిటీస్తో, స్పోర్ట్స్ అండ్ గేమ్స్తో పాటు యోగా, జిమ్ మరియు స్పోర్ట్స్ క్లబ్, భవిష్యత్తులో ఐఐటి, జేఈఈ, నీట్, సివిల్స్లో టాప్ ర్యాంకులే లక్ష్యంగా స్టేట్ మరియు సిబిఎస్ఈ సిలబస్తో అత్యుత్తమ శిక్షణ నారాయణ సొంతం. బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు.